హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా కొంచెం మళ్ళీ సర్దయింది. ఈ మధ్యలో ఎందుకో ఫ్రీక్వెంట్గా సర్దవుతూ ఉంది. దానివల్ల కొంచెం వాయిస్ అనేది డల్గా వస్తుంది. ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే అనదర్ డే ఇన్ మై లైఫ్ షేర్ చేసుకుందామని వీడియో తీశాను. నా డైలీ రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే ఫస్ట్ బట్టలన్నీ మడత పెట్టేసుకుంటున్నాను. చాలా బట్టలు అయితే జమ అయిపోయినాయండి. ఉతకడము, తీసుకొచ్చి ఆ చైర్లో పడేయడము. ఇంకో 5 days నుంచి ఇదే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా వాష్ చేయడం, చైర్లో వేయడము, ఇంకా మడత పెడదామంటే కూడా కొంచెం టైం లేకుండే. ఇక గణేషుని దగ్గరికి వెళ్ళడము, లేట్ నైట్ రావడం, పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లల్ని పంపించడము. ఇంకా ఈ పనులు ఒకటి కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, డల్ అయ్యాను. ఇంకా దానివల్ల ఈ పనులన్నీ కొంచెం బ్యాక్ అయిపోయాయి. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఇంకా ఇవన్నీ చేసేసుకుందాము స్టెప్ బై స్టెప్ అని ఇంకా లేచారనమాట. ఫస్ట్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసాను. ఇంకా నేను ఇక్కడ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక ఫ్రాక్ స్టిచ్ చేద్దాం మా పాపకి అనుకున్నాను. ఈ శారీ అయితే తీసానండి. ఇది నా దగ్గర ఓల్డ్ శారీ, అంటే ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ ఏం కాదులేండి, ఒక 3-4 times కట్టుంటాను. కాకపోతే ఇంకా కలర్ బ్రైట్గా ఉంది, క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది. పిల్లలు వేసుకున్నా కానీ కుచ్చుకోదు కదా. ఇంకా ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. మా పెద్ద పాప ఏమవుతుందంటే ఈ మధ్యలో బాగా పొడుగైపోయిందండి. 1 year నుంచి పొడుగవడం వల్ల ఇంకా 1 yearలోనే బాగా పెరిగిపోయింది. అసలు ఏజ్ చిన్నదే కానీ ఇంకా పెరిగిపోతుంది బాగా అలాగా. ఇంకా డ్రెస్సెస్ అనేవి ఓల్డ్ డ్రెస్సెస్ ఏం పట్టట్లేదు తనకి. ఇంకా హైట్ తక్కువైపోతుంది, వెడల్పు కూడా పట్టట్లేదు అనమాట. ఇంకా ఇబ్బంది పడుతుంది డ్రెస్సెస్ లేక. ఇంకా మనకి ఇంకా స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి కొంచెమైనా ఏదో ఇంకా నచ్చినట్టు స్టిచ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా శారీ తీసాను, కట్ చేశాను, ఫ్రాక్ కటింగ్ చేసుకొని ఇంకా మిషన్ ఎక్కాను. ఇంకా మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ మొదలు పెట్టాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో అంత ప్రాసెస్గా పూర్తి ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదులేండి, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుందని. ఇంకా సరదాగా ఏదో అలాగా వీడియో తీశాను. ఇంకా నాకు వచ్చినట్టుగా, ఇంకా నాకు తోచినట్టుగా కుడుతూ ఉంటానన్నమాట. ఇంకా సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టేశాను. ఇంకా వేరే ఏం పెట్టలేదు. వేరే డిజైన్స్ ఏమైనా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా వద్దులే, ఇంకా సింపుల్గానే బాగుంటుంది అనుకున్నాను ఈ శారీ. ఇంకా ఎందుకంటే శారీ మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా ఏం డిజైన్స్ పెట్టినా అంతా ఎలివేట్ అవ్వదు ఈ శారీలో అని ఇంకా నార్మల్గానే సింపుల్గా ఇలా సిల్వర్ కలర్ పైపింగ్ వేసేసి నెక్కి ఫుల్ హ్యాండ్స్ పెట్టి ప్లీట్స్ పెట్టి కుట్టేశాను అనమాట. పిల్లలకి ఇంకా పెరుగుతూ ఉన్నారు కదండి, డ్రెస్సెస్ అన్నీ ఇంకా పొట్టిగా అయిపోతూ ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళ డ్రెస్సులు, పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వచ్చేసాయి అనమాట, వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకి. ఇంకా పెద్ద పిల్లలతోటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంకా ఈజీగా పెరుగుతూ ఉంటారు, ఇంకా డ్రెస్సెస్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. మా చిన్న పాపకు ఉన్నాయిలేండి, వాళ్ళ అక్క డ్రెస్సెస్ అన్నీ ఆమెకు వచ్చేస్తున్నాయి. ఆమెతో ఏం ప్రాబ్లం లేదు నాకు. ఇంకా పెద్ద ఆమెకే బాగా ఇబ్బంది అవుతుంది డ్రెస్సెస్కి. ఇంకా ఎప్పటికప్పుడు అన్నీ కొనుక్కు రావాలంటే కూడా ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటే సెట్ చేద్దాంలే అన్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఎంతైనా ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఇంకా ఆడపిల్లలు అంటే తెలిసిందే కదండి, ఇంకా ప్రతిది కూడా చూసుకొని ఇంకా ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇంకా మగపిల్లలతో కంపేర్ చేస్తే ఆడపిల్లలకు కొంచెం మెయింటెనెన్స్ పరంగా ఖర్చు ఎక్కువ ఉంటుందిలేండి. ఇంకా అంతే, కొంచెం అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎలా వచ్చింది ఏంటి డ్రెస్ అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టానండి, షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్లో చూడండి. అక్కడ వీలైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నాకు మోటివేషన్ అనిపిస్తుంది అనమాట. నేను మోటివేట్ అవుతూ ఉంటాను, ఇంకా చెయ్యాలి వీడియోస్ అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంకా ఈ డేలో ఇంకా నాకు ఇంట్లో పనులు, స్టిచ్చింగ్ చేసుకోవడము, ఇంకా ఈవినింగ్ రాగానే పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకోవడము, మళ్ళీ నైట్ వంట, మళ్ళీ గణేష్ దగ్గరికి వెళ్ళడము, ఇంకా ఇదే అవుతుంది అనమాట. డైలీ అయితే ఇదే పని ఉంటుంది. ఇప్పుడైతే ఇదే ఉంటుంది, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళడం అలా ఏం లేదు. మేమున్న ఏరియాలో అయితే మాకు ఒక చెరువు ఉంటుంది, లేక్ ఉంటుంది అనమాట. ఆ చెరువు దగ్గర బాగా వేస్తారు, నిమజ్జనం అవుతూ ఉంటాయి. వీలైతే అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ అసలు టైం సెట్ అవ్వట్లేదు. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ వస్తారు. వీలైతే నిమజ్జనం టైంలో వెళ్ళి తీయడానికి, వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను.
మన దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండీ! మరీ ఓల్డ్ కాకుండా, మరీ మాసిపోయినయి, పాతగయినయి అలా కాకుండా కొంచెం బాగున్నాయి. ఒక 2, 3 టైమ్స్ అలా కట్టిన శారీస్ కొంచెం పిల్లలకి కంఫర్ట్‌గా ఉండేవేమన్నా ఉంటే ఈ విధంగా స్టిచ్ చేసి వేయొచ్చు. బావుంటాయి. చూడ్డానికి కూడా ముద్దుగా ఉంటారనమాట. టెంపుల్స్‌కి వెళ్ళినా, ఎటైనా బయటికి విలేజెస్‌కి వెళ్ళినప్పుడైనా, బయటికెళ్ళినప్పుడైనా వేస్తే చాలా బాగా కనిపిస్తారు చూడ్డానికి. అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది కదా! ఇంకా ఊరికే ప్రతిదానికి కొత్తవే కొని కుట్టాలంటే ఇంక బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఇంకా మనం అంతంత మరీ మిడిల్ క్లాస్ కాదులెండి. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కైతే ఇంకా మనీ టూ మచ్‌గా అయితే ఖర్చు పెట్టలేం కదా! ఇంకా చూసుకొని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఇంక అంతంత బడ్జెట్ మనతోటి కాదని చెప్పేసి నేనైతే ఇంకా ఉన్న వాటిని ఏదో క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నా దగ్గర ఏవేవి ఉంటాయో శారీస్ కానివ్వండి, క్లాత్లు ఏమైనా ఉంటే వాటితోటి పిల్లలకి నాకు నచ్చినట్టు డిజైన్ చేస్తూ ఉంటాను. ఇంకా బయట స్టిచ్చింగ్ అదంతా ఇస్తే ఎక్కువ అమౌంట్ అవుతుంది, నాకు ఎలా వస్తుంది కదా పని అని చెప్పేసి ఇంకా నేను చేస్తానన్నమాట. యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి రీజన్ కూడా నాకు మా పిల్లలేనండి. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండకపోయేది స్టిచ్చింగ్ అంటే. మా మదరు స్టిచ్ చేసేవాళ్ళు కానీ ఎన్నిసార్లు నేర్చుకో అని చెప్పినా కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను కుట్టను, అసలు నేను మిషన్ ఎక్కను, నాకు మిషన్ అంటే ఇష్టం లేదు అనేదాన్ని. అలాంటిది నాకు 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత నాకు మిషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే ఏ విధంగా వచ్చిందంటే, ఇంకా స్టిచ్చింగ్ ఛార్జెస్ విపరీతంగా ఉన్నాయి బయట. ఇంక ఇద్దరికి కుట్టించాలి, మళ్ళీ నేను కుట్టించుకోవాలి, మా ముగ్గురికి స్టిచ్చింగ్ అంటే చాలా బిల్ అయిపోతుంది, చాలా బిల్ అవుతుంది. ఇంకా అంత అఫోర్డ్ చేయలేను కదా అని చెప్పేసి ఏదో నేను నేర్చుకుంటే నాకు వచ్చినంతలో నేను కుట్టుకుంటాను కదా అన్నట్టుగా మనీ సేవ్ అవుతాయి కదా అని చెప్పేసి నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు మిషన్ నేర్చుకోవడానికి పట్టుదల అంటే మా పిల్లలేనండి. మా పిల్లల ద్వారానే నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఆ విధంగా అయితే వర్క్ వచ్చేసింది. ఈ విధంగా ఇక్కడ లైనింగ్ శారీ సపరేట్గా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ఏం లేదండి, లైనింగ్ కొంచెం తక్కువ ఉంది, ఇంకా శారీ ఎక్కువ ఉంది. ఆటోమేటిక్గా క్లాత్ ఎక్కువ వస్తుంది కదా శారీలో. ఇంకా అందుకని చెప్పేసి దానికి సపరేట్గా ప్లీట్స్ ఇలా పెట్టేసుకొని ఇంకా జాయిన్ చేసుకుంటాను అనమాట బాడీ పార్ట్కి. ఇది కూడా ఎట్లా జాయిన్ చేస్తానంటే, మనకి ఖర్చులు కనపడకుండా జాయిన్ చేస్తానన్నమాట. ఒక సైడు శారీ క్లాత్, ఇంకొక సైడ్ ఏమో లైనింగ్ పీస్ వేసి జాయిన్ చేస్తాను. ఆ ఖర్చు అనేది ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి తర్వాత. అలా నీట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా పోగులు వచ్చేసి ఆ చికాకుగా నడుము దగ్గర గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండదు. పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది కుచ్చుకునే శారీ ఏం కాదులేండి, కొంచెం సాఫ్ట్ శారీయే. ఇంకా మా ఏరియాలో అయితే ఒక్కొక్కరు నిమజ్జనం స్టార్ట్ చేస్తూ ఉన్నారండి. నిన్న ఈవినింగ్ కూడా ఒక వినాయకుడు అయితే నిమజ్జనానికి వెళ్ళారు. చాలా బాగా చేశారు. ఈ విధంగా వస్తుందన్నమాట. అలా మధ్యలోకి ఖర్చు పార్ట్ అనేది కనబడకుండా నీట్గా మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఖర్చు అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సైడ్ ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. మీతో మాట్లాడుకుంటూ ఫ్రాక్ అయితే రెడీ చేశాను. నిన్న కూడా ఒక గణేశుడు అనేది మా కాలనీలో నిమజ్జనానికి వెళ్ళారు. వీడియో తీశాను, పెడతానులేండి. ఇంకా కొంచెం ఎడిటింగ్ అది చేసిన తర్వాత పెడతాను, స్టెప్ బై స్టెప్ పెడుతూ ఉంటాను. ఇంకా వీడియోస్ అయితే నాకు వీలున్నంత వరకులో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద యూస్ఫుల్ వీడియో అయితే ఏం కాదులేండి. సరదాగా నేను ఏదో అలా తీసాను వీడియో. నేను ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తున్నాను, నా డే ఎలా గడిచింది అనేది ఒక వీడియో అయితే తీసాను. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా డోర్కి కటన్ రాడ్ ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేశానమాట క్లియర్గా కనిపించడానికి. ఈ విధంగా అయితే డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంది. పాప వేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది షార్ట్స్లో అప్లోడ్ చేశాను. వీలైతే చెక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.